పాయింట్. ఒక అడవిలో ఒక గొప్ప సింహం ఉండేది. అది అడవి రాజు. అందరూ దాని పేరు వింటేనే భయపడేవారు. ఒక్కరోజు ఆ సింహం పొద్దున్న మంచి భోజనం చేసి ఓ చెట్టు కింద నిద్రపోయింది. అప్పుడు అక్కడ దగ్గరగా ఒక చిన్న చిట్టెలుక తన గుంపుతో ఆడుకుంటూ వచ్చింది. ఆ సింహాన్ని చూసి భయపడకుండా పరిగెత్తుకుంటూ దాని మీదెక్కి తిరిగింది. సింహంకు అప్పుడు మెలకువ వచ్చి కళ్ళను తెరిచి చూసి ఆ చిట్టెలుకను తన చేతి వేళ్లతో పట్టేసింది. సింహం గర్జించి చెప్పింది, చిట్టెలుక, నా మీద ఎక్కి తిరగడం నీకు నచ్చిందా? నిన్ను తినేస్తాను. చిట్టెలుక భయంతో అంది. ఇలా అంటుంది, అయ్యో సింహరాజా, నన్ను క్షమించండి ఈసారికి. దీనికి బదులుగా సింహం గట్టిగా గర్జిస్తూ, నిన్ను వదలను, చంపి తినేస్తాను, నీకెంత ధైర్యం ఉంటే నా మీద ఎక్కి ఆడతావా నువ్వు అని అంది. ఎలుక, లేదు మహారాజా, నేను ఆటలో నిమగ్నం అవ్వడం వల్ల మిమ్మల్ని చూసుకోలేదు, నన్ను ఈసారికి వదిలి పెట్టండి. మహారాజా అంది చిట్టెలుక, నన్ను వదిలి పెడితే నేను ఈ రోజు నుంచి మీకు ఏదో ఒక సహాయం చేసుకుంటూ మీకిందే ఉంటూ మీరు ఏది చెబితే అది చేసుకుంటూ ఉంటాను. సింహరాజా అని అనడంతో సింహం, నువ్వు ఎంత ఉన్నావో తెలుసా నీకు? నువ్వు నాకేమి సహాయం చేస్తావు అని సింహం చిట్టెలుకని చేతి వేళ్లతో పట్టుకొని అనుకుంటూ, సరే గాని మళ్ళీ నువ్వు ఇటువంటి తప్పు చేస్తే నిన్ను నేను వదిలిపెట్టను. ఈసారికి వదిలేస్తున్నాను, వేళ్ళు ఇక్కడ నుంచి అని వదిలేస్తుంది. బతుకు జీవుడా అంటూ వెళ్లిపోయింది ఎలుక అక్కడి నుంచి. మరుసటి రోజు ఒక వేటగాడి వలలో సింహం చిక్కుకుంది. తప్పించుకోవడానికి దారి లేదు. అప్పుడు అక్కడే ఆడుకుంటున్న చిట్టెలుక చూసి, అయ్యో సింహరాజా, నువ్వు ఇలా ఎలాగ ఇరుకున్నావు? నువ్వు చాలా పెద్దవాడివి, బలమైన వాడివి కదా అంది. ఓయ్ చిట్టెలుక, నీకు ఎట్టకారంగా ఉందా నన్ను చూస్తే అంది సింహం. సింహరాజా, నేను సహాయం చెయ్యనా? వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి తన చిన్నపాటి పళ్లతో ఆ బండిని కరవడం మొదలు పెట్టింది. కొంతసేపటికి బండి తెరచింది. సింహం ఆశ్చర్యపోయింది. ఓ చిట్టెలుక, నువ్వే నా ప్రాణాలను కాపాడావు. నీవు చిన్నవాడివైనా నీ సహాయం పెద్దదే. చిట్టెలుక నవ్వింది. చాలా ధన్యవాదాలు మిత్రమా, నన్ను క్షమించు. నువ్వు ఇంత చిన్నగా ఉన్నావు, నాకేమి సహాయం చేస్తావులే అనుకున్నాను. కానీ నువ్వు నా ప్రాణాలే కాపాడావు. ఈ రోజు